అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ అత్తమ్మ. రచన రాము కోలా గారు. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపమండి. కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే కథపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. మరిన్ని మంచి మంచి కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఏదైనా కడుపులో వేసుకోకపోతే ఉండలేని పరిస్థితిలో, ఇంకా పూజ ముగిసినట్లు లేదు. వయసు పైబడుతున్న కొద్దీ ఎందుకో ఆకలి పదే పదే గుర్తు చేస్తోంది మనసుకు అనుకుంది మనసులో అన్నపూర్ణమ్మగారు. పేరుకు తగ్గట్టుగా బంధువుల ఆలనా పాలనా చూడటంలో నిజంగా అన్నపూర్ణమ్మే ఒకప్పుడు. ఇప్పుడు కోడలు పూజలు పురస్కారాలు అన్నీ ముగించుకుని ఏదో కాస్త వండి వడ్డిస్తే కృష్ణారామ అనుకుంటూ 4 మెతుకులతో కాలం వెళ్లబుచ్చటం అన్నపూర్ణమ్మగారి దినచర్యగా మారింది. పూజ గదిలో నుండి బయటికి వస్తున్న కోడలి వంక చూస్తూ, ఏమ్మా, ఈరోజు ఇంకా వంటైనట్లు లేదు, పోనీ నన్నేమైనా సాయపడమంటావా అంటున్న అత్తగారి వైపు విసురుగా చూసింది రమణి. ఏం, ఒక్కరోజు కాస్త ఆలస్యమైతే ఓర్చుకోలేరా? ఇంకా టిఫిన్ పెట్టలేదనే కదా మీ దెప్పి పొడుపు. ఎవరు ఏమైనా పర్వాలేదు, మీకు మాత్రం టైంకి అన్ని అమరాలి. తన అక్కసు మొత్తం 4 మాటల్లో నింపేసింది రమణి. చేస్తాను, నాకేమైనా 4 చేతులున్నాయా? చూస్తూనే ఉన్నారుగా, అడగటమెందుకు అంటూ రుసరుసలాడింది రమణి. అయ్యో, అదేమీ లేదమ్మా, ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావని అడిగాను. అంతే, నాకేమీ తోచటం లేదు కదా, అందుకే అంటూ ఉండగానే మధ్యలోనే మాట అందుకుంది రమణి. మీకు పని లేదని తెలుసు, నాకు పని ఉందని మీకు తెలుసు. ఎందుకు చెప్పండి? మీకు టిఫిన్ అందించాలి, అంతే కదా. చేస్తాను, చేయక చేస్తానా అంటూ వంటగదిలోకి వెళ్తున్న రమణి వైపు చూడలేక తలవాల్చుకుంది అన్నపూర్ణమ్మగారు. ఒంట్లో షుగర్ లెవెల్ పెరిగినప్పటినుండి ఆకలనేది పెరిగింది. ఎందుకో ఉదయమే కాస్త ఏదైనా కడుపులో పడకపోతే ప్రాణం విలవిలలాడుతుంది. నోరు తెరిచి ఏది అడగలేని స్థితిలో అన్నపూర్ణమ్మగారు కాలంలో ఒక వస్తువులా మారిపోయారు. అలా అని ఉదయమే లేచి ఏదైనా చేసుకుని తినగల అవకాశం లేదు. కాస్త ముందుగా నిద్రలేస్తే, ఎందుకమ్మా అప్పుడే నిద్రలేచావు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, నువ్వు చేయగలిగిందేముంది అంటాడు వాసు. అమ్మకి ఎందుకు కష్టం, రమణి చేసి పెడుతుంది కదా అనుకుంటూ. అప్పటికి అన్నపూర్ణమ్మగారు ఖాళీగా ఉండరు. పెరట్లో కూరగాయల విత్తనాలు వేశారు. ఉదయం సాయంత్రం దాదాపుగా 2 గంటల సమయం పెరటికే కేటాయిస్తారు. తాజా కూరగాయలు తెంపుకొని వచ్చి కోడలికి అందిస్తారు. తన పని తాను చేసుకుంటారు. కోడలికి ఏమాత్రం పని కల్పించాలనుకోరు. ప్లేట్లో 4 ఇడ్లీలు కాస్త అల్లం చట్నీతో రమణి అందించిన ప్లేట్ అందుకుంటూ, పండగ వస్తుంది కదా, పిల్లలేమైనా ఫోన్ చేశారా వస్తున్నట్లు? పెళ్లి జరిగిన తర్వాత మొదటి పండగ కదా, వస్తే కాస్త ఇల్లు కలకలలాడుతుంది అనిపించి అడిగేసింది ఉండబట్టలేక. లేదు, సెలవులు దొరకటం లేదట, కొత్తగా వేరే ఇల్లు తీసుకున్నారట. ఆఫీస్కి కాస్త దగ్గరలో, మమ్మల్ని రమ్మన్నారు. ఓ వారం తర్వాత మేమే వెళ్లి ఓ 10 రోజులు ఉండొస్తాం. మిమ్మల్ని కూడా తీసుకువెళ్దామంటే దూర ప్రయాణం కదా, ఏదైనా ఇబ్బంది కలుగుతుందని నేనే మిమ్మల్ని తీసుకురావటం లేదని చెప్పాను అంటూ రమణి అంటూ ఉంటే మనస్సు చివుక్కుమంది అన్నపూర్ణమ్మగారికి. కొత్తగా పెళ్లైన జంట కాస్త పెద్దవాళ్లు దగ్గర ఉండి మంచి చెడు చెప్పి రావాలని మనసులో ఉండదా అనుకుంది. 4 ఇడ్లీలు తిని ప్లేటు కడిగి వంటగదిలో పెట్టి వచ్చి కూర్చొని భగవద్గీత అందుకుంది, పారాయణం చేసుకుందాము అనుకుంటూ. 30 కట్టలు గోంగూరాకు గిల్లి అల్లం చట్నీ కోసం అల్లం కడిగి ముక్కలు చేసి అక్కడ పెట్టి, పప్పు కారం కోసం పల్లీలు, శనగపప్పు, జీలకర్ర వేయించి రమణికి పని కాస్త తగ్గించి కాస్త నడుం వాల్చింది అన్నపూర్ణమ్మ. రాత్రి భోజనాలవి ముగించుకొని అన్నీ సర్దుకొని గది తలుపులు మూయబోతున్న రమణికి అన్నపూర్ణమ్మగారు నిద్రలో పెడుతున్న గురక చెవిన పడటంతో, దరిద్రం, సుఖంగా ఇంట్లో నిద్రపోగల అదృష్టం కూడా లేదు అంటూ తలుపు విసురుగా వేసి తన గదిలోకి వెళ్లిపోయింది. కాలం గడుస్తుంది. రమణి ప్రవర్తనలో మార్పేమీ లేదు. అన్నపూర్ణమ్మ ఇంటికి భారమే అనే ఆలోచన తన మనసున చెరపలేకపోతోంది. అన్నపూర్ణమ్మ మనసు కలతపడుతున్నా సర్ది చెప్పుకుంటుంది. చేయగలిగింది ఏదీ లేదంటూ. రమణి హైదరాబాద్ ప్రయాణం ఈరోజే కావటంతో ఉదయమే కాస్త త్వరగా లేచింది అన్నపూర్ణమ్మగారు. తీసుకువెళ్లవలసినవన్నీ నీటిగా సర్ది, పచ్చళ్ల డబ్బాలు అన్నీ ఒక అట్టపెట్టెలో సర్దేసి, ప్రతి బాక్స్కి నెంబర్ రాసి, బాక్స్లో ఏముంది వివరంగా రాసి స్టిక్కర్ అంటించేసింది. రమణి పూజ అది ముగించుకుని తయారై వాసుకి ఫోన్ చేసింది. వాసు ఆటో తీసుకుని వచ్చే సమయానికి గబాగబా టిఫిన్ చేసుకుని కాస్త తినేసి కాస్త అత్తగారికి ఉంచేసి అన్నీ నీటిగా సర్దిన బ్యాగులు లగేజీ చూస్తూ, మీకెందుకండి ఈ వయసులో శ్రమ, నేను చేసుకోగలను కదా అని కూడా అనకుండానే టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చుంది రమణి.
ఆటో ఇంటి ముందు ఆగటంతో వాసు దిగి వస్తుంటేనే అన్నపూర్ణమ్మ గారు లగేజీ ఆటో వద్దకి ఎదురుగా తీసుకుని వచ్చేశారు. నీకెందుకమ్మా ఇంత శ్రమ, నేను తెచ్చుకోగలను కదా అంటున్న వాసు వైపు ఆరాధనగా చూసింది అన్నపూర్ణమ్మ. చిన్న ఆసరా మాట మనసుకి ఎంత తృప్తి కలిగిందో తడిబారిన కన్నులు చీర కొంగుతో తుడుచుకుంది. ఈ మెప్పు కోసమేనేమో ఇంత హైరానా చేశారు అనుకుంటుంది మనసులో రమణి. చీర కొంగుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ వీధి గుమ్మం వైపు చూస్తుంది అన్నపూర్ణమ్మ గారు. రమణి వాసు వస్తున్నట్టు ఫోన్ చేసిన నిమిషం నుండి అన్నపూర్ణమ్మ నిమిషమైనా ఖాళీగా ఉండలేదు. కొడుకు కోడలు దూర ప్రయాణం నుండి వస్తారు, అలసిపోయి ఉంటారు. వచ్చి పనులేం చేసుకోలేరని అన్నీ చేసి టేబుల్ పైన సర్ది ఉంచింది. ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దానికి పరుగులాంటి నడకతో ఆటో దగ్గరికి వెళ్ళింది. 10 రోజులైంది ఇల్లు వదిలి వెళ్లి, ఎలా ఉందో ఏమో అనుకుంటున్న రమణికి ఆశ్చర్యం కలిగించేలా ఉంది తన ఇల్లు. ఇది నిజంగా తన ఇల్లేనా అనుకునేంత నీట్గా ఎక్కడి వస్తువులు అక్కడ ఒక పద్ధతి ప్రకారం సర్దేసి ఉన్నాయి. గుమ్మాలకి పెద్ద బంతిపూల దండలు కట్టి మధ్య మధ్య మామిడి ఆకులతో దేవాలయంలా ఉంది. ఎందుకో అత్తగారిని తల ఎత్తి చూడలేకపోయింది రమణి. హైదరాబాద్లో ఉన్న 10 రోజులు కోడలికి ఎంతగా చేసింది. ఒక అత్తలా కాదు, తల్లిలా. కాని ఏ ఒక్కరోజు అత్త అనే గౌరవంతో తన కోడలు తనని చూడలేదు. ఎందుకు వచ్చారు మా ప్రాణాలు తీయటానికి అనే చూపులు ఎన్నోసార్లు గుండెను సూటిగా గుచ్చుతుంటే ప్రాణం విలవిలలాడిపోయింది. కనీసం ఒక్కరోజైనా అత్తయ్య భోజనం చేశారా, ఏదైనా వండమంటారా, సిటీలో అలా సాయంత్రం తిరిగొద్దాం, మేం ఆఫీస్ నుండి వచ్చే సమయానికి రెడీగా ఉండండి అంటుందేమో అని ఎదురుచూసింది. అటువంటి స్పందనేది కనిపించలేదు తన కోడలి దగ్గర నుండి. తను ఉన్న 10 రోజుల్లో ఒక్కరోజు కూడా వంటగదిలోకి రాలేదు. 9:30కు లేచి చకాచకా తయారై ఆఫీస్కి వెళ్లటమే కాని పట్టుమని 10 నిమిషాలు తనతో మాట్లాడింది లేదు. ప్రైవేట్ జాబులు ఇంతే అత్తయ్య, మీరు ఏదో ఒకటి చేసుకు తినేయండి అనేది. తీరా చూస్తే సరుకులేమీ ఉండేవి కావు. చాలని టిఫిన్తో ఏ రాత్రి 11కో కొడుకు కోడలు వచ్చే వరకు ఎదురు చూడటం, వాళ్ల భోజనాల తర్వాత కాస్త తినేసి అన్నీ శుభ్రంగా కడిగి సర్ది పడుకునేసరికి రాత్రి 12 దాటేది. ఏ రోజు అత్తయ్య మీకెందుకంత శ్రమ అనలేదు. పైగా ఏదైనా అడిగితే రుసరుస సిటీలో అన్నీ ఖర్చులే, రూపాయి మిగలటం లేదంటూ పైగా మాట అంటూ చూసేది. అంతా గుర్తు రావటంతో రమణి మనస్సు బాధపడింది. అత్తయ్య కూడా ఇలాగే బాధపడి ఉంటుంది కదా నా ప్రవర్తనకు అనుకుంది రమణి. రమణి గబాగబా స్నానం చేసి దేవుడికి దండం పెట్టేసి వాసుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లమని చెప్పి అన్నపూర్ణమ్మ గారి రూంలోకి వెళ్ళింది రమణి. కొత్తగా తన రూంలోకి వచ్చిన రమణిని చూసి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణమ్మ గారు. ఏమ్మా, ఏదైనా పనుందా, పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటున్న అన్నపూర్ణమ్మ మాటలు కాదంటూ చేతిని అడ్డంగా ఊపుతూ, రండత్తయ్యా, అందరం కలిసి ఒకసారే టిఫిన్ చేద్దాం. ఇన్ని రోజులు మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, క్షమించండి. మీ కూతురులాంటి దాన్ని కదా అంటూ ఉంటే, కూతురులాంటి దానివి కాదమ్మా, కూతురువే నాకు, కోడలైనా కూతురైనా ఒకటే కదా అంటూ ఉంటే కంటనీరుతో అన్నపూర్ణమ్మ గారిని కౌగిలించుకుంది రమణి. ఒక్క కౌగిలింత చాలు కదా మనసులోని వేదన తీర్చటానికి, అత్తమ్మ చేతి స్పర్శ చాలు అమ్మ ప్రేమను తలపించటానికి అనుకుంటూ అన్నపూర్ణమ్మ గారి చేతుల మధ్య ఒదిగిపోయింది రమణి. వాసు అధరాలపై చిన్న చిరునవ్వు. అమ్మకు ఒక కూతురు లభించింది, రమణికి అమ్మలేని లోటు తీరింది అంటూ. విన్నారు కదండి, కథ మీకెలా అనిపించింది? కథ నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఈ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. మరిన్ని మంచి మంచి కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.